లివబుల్ అండ్ లవబుల్ సిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ఎవరు కారణం అనేది దయచేసి గుర్తించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న దీన్ని అనేక పెట్టుబడులను ఆకర్షించి బ్రహ్మాండమైన హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్న మనని ఇవాళ జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేశారు. యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏముంది అధ్యక్ష? తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జంప్స్ బై 22% in 2024. Telangana recorded 19,922 cases of crime against women in 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష. హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, రేపులు కానీ మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922, 13.75%. అధ్యక్ష, నిన్న ఎంఎంటీఎస్ రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అది మేము కాదు అధ్యక్ష. మంత్రి గారు నిన్న తప్పుడు సమాచారం వారు ఏదైనా చెప్పచ్చు, కానీ తప్పుడు సమాచారం ఏది అధ్యక్ష? నిన్న ఎంఎంటీఎస్కి సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలో నిందితుడు అరెస్ట్ చేయబడినాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరు ఎవరు పట్టుకోలేదని అంటారు. తర్వాత మీరు పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసినారు. తప్పేం లేదు, సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి. మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు, చాలా పకడ్బందీగా పనిచేసినాం. మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌక్తో ఎత్తేస్తూ కూడా నిర్బంధము నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రెంథనింగ్ చేసుకుని ఉండరు. మేము దాన్ని ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి, నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యను అవలంబిస్తున్నాం. ఎంఎంటీఎస్కి సంబంధించిన పూర్తి వివరాలనే దానికి సంబంధించి జరిగిన సంఘటన, రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ చర్య తీసుకోకపోవడం కానీ లేదు. నేను రిప్లైలో వారు చెప్పిన మిగతా అంశాల గురించి అన్నీ చెప్తాను. ఇదొకటి ఇన్సిడెంట్ మీద చెప్తున్నారు కాబట్టి చెప్తాం. క్రైమ్ రేట్కి సంబంధించి కూడా సార్ మీరు చూస్తున్నారు, క్రైమ్ రేట్ ఒక తెలంగాణ సంబంధించి లేదు. పోలీస్ మనోధైర్యం మీరు మాట్లాడే సందర్భంలో బడ్జెట్ కేటాయించి ఇంకా పోలీసులకు మనోధైర్యం కలగజేసే ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నా తప్ప వాళ్ళను మొరాల్గా మనం డెఫినెట్లీ తెలంగాణ పోలీస్ ఈజ్ అప్రిషియబుల్ పోలీస్ అవార్డు తీసుకుంటారో రాష్ట్రం మొత్తంగా వాళ్ళకు మనం సమర్థనీయంగా ఉండే విధంగా ప్రభుత్వంకు మీరు ఏం చెప్పదలుచుకున్నా ప్రభుత్వంకు నిధులు కేటాయింపు కానీ ఇంకా తీసుకోవాల్సిన సంస్కరణలు సవరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళ మనోధైర్యము పోలీస్ వ్యవస్థ మనం శాంతి భద్రతలు కాపాడేందుకు సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా రాజకీయాల్లో దాని మీద ప్రభావితం కాకుండా చూడాలని కోరుతాను.